అందరికీ నమస్కారం అండి. మెడికో వైద్య విద్యార్థిని మెడికో ప్రియాంక కేసు అది ప్రమాదం కాదు. రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని ప్రియాంక ఉదంతంలో పోలీసుల దర్యాప్తు శరవేగంగా ముందుకు సాగుతుంది. ఈ ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు సేకరించామని, ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని, ముమ్మాటికి హత్యా యత్నమేనని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లోనూ నిశితంగా పరిశీలన జరిపారు. లభ్యమైన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా నిందితులు కావాలనే ప్రియాంకను చంపడానికి ప్రయత్నిస్తున్నానని, వాహనాన్ని కారుతో బలమైన వేగంతో ఢీకొట్టినట్లు స్పష్టమైంది. జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ఉదంతానికి ముందు స్థానిక మాల్లో ప్రియాంకకు, అదేవిధంగా ఎవరైతే కారుతో గుద్దారో వారు నిందితులకు వీరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీరి మధ్య గతంలో ఏవైనా పాత కక్షలు, వివాదాలు ఉన్నాయా అనే అంశంపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన సమయంలో ప్రియాంకతో పాటు బైక్పై ఉన్న మరో వ్యక్తి, ఆ వ్యక్తి నుంచి ప్రత్యేకంగా వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకుంటున్నారు పోలీసులు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన సూచనల మేరకు ఆధారంగా కేసులో తీవ్రమైన క్రిమినల్ సెక్షన్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. సేకరించిన సాంకేతిక భౌతిక ఆధారాలతో కూడిన సీడీ ఫైళ్లను సిద్ధం చేసి నిందితులను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా కోర్టు వారిని ఈ నెల 6వ తారీఖును రిమాండ్కు తరలించింది. ఈ కేసు దర్యాప్తు పురోగతిని చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు ప్రియాంక తండ్రికి వివరించినట్లు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ప్రియాంకకు మరింత మెరుగైన అత్యవసరమైన వైద్య చికిత్సను అందించే నిమిత్తం మెరుగైన ఆసుపత్రి అయిన హైదరాబాదులోని కిమ్స్కు తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుంది. విద్యార్థినిపై జరిగిన ఈ అమానుష దాడి ఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ప్రియాంక త్వరితగా కోలుకోవాలని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరితో పాటు పలువురు ఆకాంక్షిస్తున్నారు. బాధితురాలిని న్యాయం జరిగే వరకు పోరాడతామని కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా బలమైన ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన క్రిమినల్స్పై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. సో ఇదండి